హలో నమస్తే. మరొక ఎపిసోడ్ రాముయిజంకి స్వాగతం. దేశమంతా నిర్ఘాంతపోయిన కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఇటీవల బీబీసీ విడుదల చేసిన ఇండియాస్ డాటర్ అనే డాక్యుమెంటరీ ద్వారా ప్రతి 20 నిమిషాలకి దేశంలో ఒక రేప్ జరుగుతోంది, అమ్మాయిపై అకృత్యాలు కొనసాగుతున్నాయని వాస్తవాలు చూసిన దేశమంతా కూడా ఒకసారి ఉలికిపడింది. దీని గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, మీ రియాక్షన్ ఏంటి? నిర్భయ బీబీసీ డాక్యుమెంటరీ మీరు చూసారా? ఇట్స్ ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంటరీ. అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ రెస్పాన్స్ అలాంటి సంఘటన జరిగిన తర్వాత విపరీతమైన కోపం రావడం కానీ, వాళ్ళని చంపేయండి, నరికేయండి, ఇలాంటి రకరకాల ప్రొటెస్ట్లు జరిగాయి ఆ టైంలో. కానీ ఈ డాక్యుమెంటరీలో అసలు అలాంటి చేయటానికి ఒక మనిషి ఎలా ఆలోచించగలుగుతాడు, ఎందుకు చేస్తాడు, ఏ కైండ్ ఆఫ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ థింకింగ్ డెవలప్ అవుతుంది, అది దానికి ఉన్న సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, దాన్ని ఒక చాలా మెచ్యూర్డ్ వేగా చూపించడం జరిగింది ఆ డాక్యుమెంటరీలో. సో ఐ థింక్ దట్ అకార్డింగ్ టు మీ విల్ హ్యావ్ మచ్ బెటర్ ఎఫెక్ట్ దాన్ని మనం అరిసి గోల్ చేసి మీడియా హెడ్లైన్ కన్నా దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. సో 2-3 విషయాల గురించి మాట్లాడదాం. ఆ డాక్యుమెంటరీలో ఏ మైండ్ సెట్ మీకు అర్థమైంది? రెండోది, డాక్యుమెంటరీపై భారతదేశం విధించిన బ్యాన్ గురించి మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు 2 పాయింట్స్. ఒక పాయింట్ ఏంటంటే మైండ్ సెట్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద ఒక అట్రాక్షన్ కలగటం అనేది ప్రకృతి సహజం. అది మనకు డిసిప్లినరీ ఆస్పెక్ట్లో తనకున్న ఫ్రీడమ్కి రెస్పెక్ట్ ఇచ్చి అది మీరు పెళ్లి చేసుకుంటారా, లవ్లో పడతారా, తనకున్న ఇష్టానుసారంగా ఏదైనా ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ జరగటం అనేది విచ్ ఇస్ ద యాక్సెప్టబుల్ ఫార్మ్. మీరు ఫోర్స్ ఉపయోగించి ఒక బలాత్కారం చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ మైండ్ సెట్ అనేది ఒక అంటే క్రిమినల్ అనేది లీగల్ ఆస్పెక్ట్లో అంటలేదు, ఒక అమానుషమైన చర్య అని అనుకుందాం, ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. అదే అప్పుడు ఎందుకు చేస్తారు? పట్టుబడం అనే ఒక కన్విక్షన్, పట్టుబడం ఎవరు చూస్తారే, లేకపోతే అమ్మాయి చెప్తుందా, లేకపోతే ఆ పర్టిక్యులర్ టైంలో వాడు కంట్రోల్ చేసుకోలేకపోవడం వచ్చు, లేకపోతే ఒక అమ్మాయిని ఒక ఆబ్జెక్టిఫై చేసేసి ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది ఏంటంటే, నేను పంజాగుట్ట కాలనీలో నేను నా టీన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఆడ అమ్మాయిలు రోడ్డు మీద వస్తామంటే అవి వస్తున్నాయి రోయ్ అనేవాడు. అయ్యి అనే మాట్లాడి ఎందుకు వాడుతున్నాడు అంటే అమ్మాయిల్ని ఆడు మనుషులుగా కాకుండా వస్తువులుగా చూస్తున్నాడు. అంటే ఎక్కడో ఒక అడవిలో ఒక జంతువులు చూసినట్టు వాడి మైండ్ సెట్ అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే వాడు అలాగ వాళ్ళని అంత నీచంగా అంటలేదు, వేరే విధంగా చూడకపోతే వాడు చేయలేడు ఆ పని. ఆడ అమ్మాయిని టీజ్ చేయటం, లేకపోతే వెనకాల నుంచి కామెంట్ చేయటం, అలాంటివి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మనసులో ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేయగలగాలి, నాటుకుపోయి ఉండాలి. రెండో పాయింట్ ఏంటి, ఒక అమ్మాయి కాలేజ్లో చీర కట్టుకుని బుక్స్ పట్టుకుని తలంచుకుని నడుస్తూ ఉంటే పెద్ద పద్ధతిలో పోజు కొడతాను చూసా అన్నాడు. అంటే ఏంటి, ఒకవైపు నుంచి అమ్మాయిలు కొంచెం సెక్సీగా అట్రాక్టివ్ బట్టలు వేసుకుంటారంటే ఒకటి అలా వేసుకుంటాడు, కానీ అది మైండ్ సెట్లో అమ్మాయి ఎలా ఉందనేది సంబంధమే లేదు. వాడు అమ్మాయి అలాంటిది నాడు ఫీల్ అవుతాడు. ఆ ఫీల్ అయిన వాళ్ళే ఇలాంటిది చేయగలుగుతారు. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాను అని అనుకునేవాడు ఎవడో నా ఉద్దేశంలో క్రైమ్ చేయలేడు. వాడు ఎక్కడో కన్విక్షన్ అవ్వాలి. అప్పుడే మీరు డాక్యుమెంట్లో చూస్తే వన్ ఆఫ్ ద రేపిస్ట్ ముఖేష్ అనేవాడు అమ్మాయి 9ంటికి బయటికి ఎందుకు వస్తుంది, లేకపోతే ఇంకోటి ఎవరితో ఎందుకు తిరుగుతుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఒక అమ్మాయి క్యారెక్టర్ వైజ్గా వాడు మైండ్లో దాన్ని కిందకు దించకపోతే వాడు ఆ పని చేయలేడు. సో అప్పుడు అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి, అమ్మాయిలు ఎలా ఉండాలి అని చెప్పడానికి నువ్వే వాడరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆస్పెక్ట్లో ఒక మైండ్ సెట్ని ఎడ్యుకేట్ చేయటం ద్వారా మీకు ఒక సొల్యూషన్ దొరకడానికి ఛాన్స్ ఉంది. కానీ కొట్టేయండి, నరికేయండి, చంపేయండి, శిక్ష ఎక్కువ పెంచండి అనే దానితో మాత్రం ఏమి జరగదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంత పెద్ద గొడవ జరిగి నిర్భయ రేప్ కేసులో ఒక నెలల్లో బాంబేలో శక్తి మిల్లు జరిగింది. వెరీ సిమిలర్, మళ్ళీ 5-6 ఒక మధ్యాహ్నం బాంబే లాంటి బిజీ సిటీలో ఒక సాయంత్రం చేశారు. అంటే వాళ్ళు చూడలేదా, వాళ్ళకి తెలీదా శిక్ష పెంచారని? లేకపోతే అసలు మనం అందరం మిగతా జనం అందరూ చూసిన ప్రోగ్రామ్స్ కైండ్ ఆఫ్ నేషన్ వైడ్ యాంగర్ అనేది వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదా, లేదా మారుమూల ఉన్నారా, వేరే ఊళ్ళో లేరు, బాంబే సిటీలో ఉన్నారండి. దానికి రీజన్ ఏంటంటే, నా ఉద్దేశంలో ఇందాక చెప్పినట్టు ఒక నేషనల్ జియోగ్రఫీలో చూస్తే మీరు ఒక సింహం లేకపోతే ఒక లెపర్డ్ ఆ జింకను చూసినప్పుడు మీరు దాని కళ్ళు గమనిస్తే అదొక ఫోకస్ ఉంటుంది. అంటే అది కూడా ఒక జీవే, దానికి నొప్పి ఉంటుంది, దానికి ప్రాణం ఉంటుంది అనేది ఆస్పెక్ట్ అనేది ఆ జంతువులు ఉండదు. అది ఒక ఇన్స్టింక్ట్. అదే ఫోకస్ వీళ్ళు ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అసలు అలా ఆలోచించే మైండ్ ఉండదు. వాళ్ళు జంతువులు
నేను జంతువులు కించపరచట్లా, ఐ జస్ట్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ద యానిమల్ చెప్తున్నాను దాని సో గురించి. జస్ట్ ట్రేసింగ్ బ్యాక్, ఇది ప్రీమెడిటేటెడ్ క్రైమ్గా మీరు అనుకుంటున్నారా ఫ్రమ్ వాట్ యూ సా? అంటే వాళ్ళ దే హ్యాపెన్ టు బీ దేర్, అక్కడ అమ్మాయి అబ్బాయి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 100% ప్రీమేటెడ్. అది ప్రీమేటెడ్ ఎలాగా, ఆ పర్టికులర్ వేటకి వెళ్ళినట్టు అండి. వేటకి వెళ్ళి ఒక మనుషులు వెళ్తారు కదా, జీప్లో వెళ్ళి ఒక జంతువుని చంపుతారు, దానికి దీనికి ఫండమెంటల్గా నాకు ఏం డిఫరెన్స్ లేదు. అంటే వాళ్ళు బస్సులో 6 వెళ్తున్నప్పుడే ఎవరైనా దొరుకుతారా చూద్దాం, ఏదైనా చేద్దాం అనే మైండ్ సెట్ ఉంటుందంట. 100%. అంటే అది చాలా మందికి ఉంటుంది. విచ్ ఐఎమ్ సేయింగ్, అంటే ఒక ప్రే, అమ్మాయి అనేది ఒక వేట, ఒక ప్రే. ఆడు నేను తాగిస్తాం, ప్యాకెట్ ఆడుతున్నాం, ఇది చేసాం, ఇంకేంటి నాకు సెక్స్ కావాలి, ఏంటి ఎక్కడ దొరుకుతుంది, రోడ్డు మీద పడదాం, ఎవరు దొరికితే, అండ్ దిట్ జస్ట్ హ్యాపెన్ టు బి దట్ పర్సన్ బై యాక్సిడెంట్. ఆ రోజు నిర్భయ కాకపోతే అదే రోజు రాత్రి ఇంకోళ్ళు ఎవరు ఉండేవారు. సో వాళ్ళ మైండ్ సెట్ నుంచి వచ్చింది, నిర్భయ ఇస్ నాట్ ద పాయింట్. సో బస్ ఎక్కిన తర్వాత కొంచెం వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య. ఈ ఇన్సిడెంట్ మీరు ఎందుకు ఫోకస్ పెడుతున్నాం అంటే, సో దట్ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అండ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి. వాగ్వాదం జరిగింది, ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు అమ్మాయితో అని ఆ అబ్బాయిని అడిగినట్టు, ఆ అమ్మాయి తిరగబడి కొంత ఘర్షణ పడినట్టు, ఆ తర్వాత మెల్లిగా వెనక్కి ఈడ్చుకెళ్ళి ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది ఫ్రమ్ వాట్ వీ సా ఇన్ ది డాక్యుమెంటరీ. సెకండ్ పాయింట్, ఒకవేళ అతను అమ్మాయిలు రాత్రిపూట తిరిగే ఆడపిల్లలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారంటే దట్ వైలైట్స్ ఇట్. అటువంటి మైండ్ సెట్ ఉన్న ఒక కన్జర్వేటివ్ మేల్ ఒక అమ్మాయి మీదే ఇంత దారుణంగా గ్యాంగ్ రేప్, అంటే ఆరుగురు అమ్మాయి మీద శృంగార చర్యకి చేయడం అన్నది హౌ డస్ ఇట్ జస్టిఫై? జస్టిఫికేషన్ క్వశ్చన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ తర్వాత వాడు ఇచ్చిన డిస్కషన్ అంతా నా ఉద్దేశం అది తర్వాత వచ్చిన మైండ్ సెట్ అది. ఎందుకంటే డిబేట్స్, లాయర్స్ మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, అసలు సైకాట్రిస్ట్ మాట్లాడతారు, ఇవన్నీ కూడా వినేసి ఓహో నేను చేసిన దాని వెనకాల ఇలాంటిది కూడా ఉండొచ్చు అన్న తర్వాత ఆలోచించడం, కానీ ఆ మూమెంట్లో ఆలోచించడం అనేది జరగదు. ఆ మూమెంట్లో కానీ దానికి ముందు లీడ్ కానీ, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చేసి ఉండొచ్చు, అలాంటివి చేసి ఉండకపోవచ్చు. కానీ మీకు అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను నా రూమ్మేట్స్ అంటే అందరం కలిసి ఒక చోట ఉండేవాళ్ళం, ఒక ఆమెతో పైన ఒక చోట. అప్పుడు కాలేజ్లో బిల్డింగ్ ఏదో కడతా ఉంటే ఒక కన్స్ట్రక్షన్ లేబర్ ఒక అమ్మాయి ఉండేది. ఎవ్రీబడి యూస్ టు బి మ్యాడ్ ఆఫ్టర్, అంటే అమ్మాయి చూడటం, ఆ అమ్మాయి నడవటం, అదంతా అంటే ఒక కాలేజ్లో అంతా ఒక చిన్న క్రష్ ఉండేది మొత్తం స్టూడెంట్స్కి, రైట్. సో ఒకరోజు నేను ఏం చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అసలు మైండ్ సెట్ అనేది ఒక మగవాడిలో ఒక అమ్మాయి గురించి ఎలాంటి పరిస్థితులు వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నేను ఒక 5-6 కూర్చుని ఉన్నాం, అందరూ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ గర్ల్. మాట్లాడుతూ ఉంటే ఒకడు అన్నాడు, అంటే ఇప్పుడు కామెతోపు అనేది చాలా ఊరికి బాగా దూరంగా ఉంటుంది, తను నాకు తెలిసి ఎక్కడో ఒక విలేజ్ నుంచో ఎక్కడి నుంచో వస్తుంది పని చేయడానికి ఆ కాంపౌండ్లో. ఆడు నా ఈ ఉన్న గ్రూప్లో ఒకడు ఏమన్నానంటే, తను సాయంత్రం పని అయిపోయి వెళ్తూ ఉంటే మనం అక్కడ పొలం దాటి వెళ్తుంది, అక్కడ దాన్ని తీసుకొచ్చాం అని చెప్పి ఒకడు అన్నాడు. అంటే ఒక 10 సెకండ్లు సైలెన్స్ ఉంది. ఆ సైలెన్స్ తర్వాత సడన్గా ఒకడే మన పెచ్చెక్కిందా అంటే టక్కన అరిచాడు మీద. అసలు అలా సజెస్ట్ చేసినందుకు ఒక కోపంతో. వాట్ కుడ్ హావ్ స్టాప్డ్ హిమ్? అదే దానికి వస్తున్నా. అంటే ఇప్పుడు ఏంటి, అట్రాక్షన్ అనేది ఒక మ్యాన్ టు ఉమెన్ ఉంది. రెండోది ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, అక్కడ రైఫిల్ అనేది కన్స్ట్రక్షన్ లేబర్ ఎవరేమంటారు, అదే అమ్మాయి ఒక డబ్బున్న కూతురు అనుకోండి, లేకపోతే ఒక పవర్ఫుల్ పాలిటీషియన్ కూతురు అనుకోండి, లేకపోతే అంటే ఇప్పుడు వల్నరబిలిటీ ఉండాలా, వీక్నెస్, హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉండాలి అమ్మాయిలో. ఇప్పుడు అదే అమ్మాయి నిర్భయ కేసులో 5-6 గ్రూప్తో ఉందనుకోండి, వాళ్ళు చేస్తారా, చేయలేరు. ఇక్కడ ఎవరో ఒక్కడే ఉన్నాడు, ఆడిని ఈజీగా కొట్టచ్చు, ఇది దొరుకుతుంది అని ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడేంటి, ఒక 5-6 కాలేజ్ స్టూడెంట్స్ ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి, ఆ అమ్మాయి ఉన్న పొజిషన్ ఎలాంటి ఆపర్చునిటీ దొరుకుతుందా అని అట్లీస్ట్ ఆ 10 సెకండ్స్ డిస్కషన్కి దాని న్యాచురల్ ఎక్స్టెన్షన్. అప్పుడే 6 ఎవడైతే స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేసాడో వాడు కోపంతో ఒక టైట్ టర్న్ అయింది. వాడే మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అనుకోండి ఆ గ్రూప్లో, సపోజ్ మా అందరికన్నా వాడే స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అయితే ఆడు ఈజీగా మైట్ హ్యావ్ కన్విన్సెస్ ఆ పర్టికులర్ టైంలో, ఇట్ వుడ్ హావ్ ప్రివైల్డ్. అప్పుడు మీ ప్రతి గ్యాంగ్లో ఒక లీడర్ ఉంటాడు, మీకు పొలిటికల్ పార్టీలో అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి గ్యాంగ్లో క్రిమినల్ గ్యాంగ్ అవ్వచ్చు, వాడి మైండ్ సెట్ అనేది ప్రివైల్ అవుతుంది. సో అప్పుడు గ్యాంగ్ రేప్ అనేది కూడా ఒక్కడు లీడర్ ఉంటాడు, దాన్ని వాడు ప్రవోక్ చేస్తాడు, మిగతా వాళ్ళందరూ వాడి వెనకాల ఉండేసి దే విల్ స్టార్ట్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను, ఈ 10 సెకండ్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే
మేము మాట్లాడి మేము సైకప్ చేసుకునే ప్రాసెస్లో మా డిజైర్ లెవెల్ అనేది ఆ డిగ్రీలో ఉంది. ఆ డిజైర్ డిగ్రీ పెరిగిన కొద్దీ మీకు ఆ 10 సెకండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ 10 సెకండ్ ఎప్పుడు ఆ 10 సెకండ్ 1 hour అయింది అనుకోండి సపోజ్, ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ది మైండ్ సెట్. సో ఇప్పుడు సోషల్ డిసిప్లిన్ అనే దానికి అర్థం ఏంటి, ప్రతి వాడికి కోరికలు ఉంటాయి. నాకు ఆడికన్నా డబ్బులు నాకు ఎక్కువ కావాలి, ఆడి కారు నాకు కావాలి, లేకపోతే అతనికి అందమైన భార్య ఉంది నాకు ఎందుకు లేదు, అందమైన అమ్మాయి నాకు కావాలి. ఇవన్నీ కావాలి అనుకుంటాం అనేది ఒక కోరిక. అప్పుడు మీరు మీ దగ్గర బలం ఉంటే దాన్ని లాక్కుంటారు, బలం లేకపోతే మనసులో పెట్టుకుంటారు, లేకపోతే ఒక క్రిమినల్ బిహేవియర్ తోటి ఒక వలనరబుల్ పొజిషన్ చూసి దాన్ని ట్రై చేస్తారు. సో అప్పుడు డిసిప్లిన్ అనేది ఎక్కడ వస్తుంది, మీకున్న కోరికని ఒక సోషల్ ఆస్పెక్ట్ కోసం డిసిప్లిన్ చేసుకుంటంలోని నుంచి మానవత్వం అనేది వస్తుంది. ఆ మానవత్వం ఎప్పుడు మీరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వస్తుంది. మానవత్వంలో ఉన్న రెస్పెక్ట్ మీరు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి, సొసైటీకి ఇవ్వాలి, వేరే వాళ్ళ మనోభావాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ అన్ని ఉన్నప్పుడే మీరు ఆ పని చేయరు. ఎప్పుడైతే రెస్పెక్ట్ అనేది మీకు లేకపోతే అప్పుడు మీరు జంతువుగా మారుతారు. అసలు అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉండాలి, వాడు ఏం చెప్పాడు అది మాట్లాడే లోపు కేవలం ఇది సెక్షువల్లీ మోటివేటెడ్ క్రైమ్ అయితే అంత ఘోరంగా కిరాతకంగా అమ్మాయిని లోపల నుంచి బాడీ ఇంటెస్టైన్స్ కూడా బయటికి లాగాల్సినంత అసలు ఆ ఆలోచన దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? అది 2 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అది ఇన్సిడెంట్లో ఇప్పుడు అది దానికి రకరకాల క్రైమ్స్ ఉన్నాయి. మానభంగం ఇస్ డిఫరెంట్, గ్రీవియస్ ఇంజురీ అనేది డిఫరెంట్. రాత్రిపూట చీకట్లో లైట్లు ఆఫ్ చేసి లోపల ఉన్న బస్సులో తను తిరగబడి చాలా స్ట్రగుల్ చేసిన మూలన ఆ టైంలో ఎవరెవరికి ఎక్కడ తగిలింది ఏంటి, వాళ్ళు తాగేసి ఉన్నారు, ఏం మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడో తగలరాని చోట ఎక్కడో తల్లిగా విపరీతం కోపంతో. కానీ ఇప్పుడు కడక్కని మనకు స్నాప్ అవుతాం ఒక్కొక్కసారి. ఆ స్నాప్ అయినప్పుడు ఒక కుక్క ఉందని ఒక కవుక్కు నరిసి కరుస్తుంది అది. ఎందుకని కాంట్ కంట్రోల్ ద టెంపర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంత చేయాల్సిన అవసరం ఉందా దానికి అంటే అందుకని అంటున్నాను, దే ఆర్ నియర్ టు యానిమల్స్ అనేది ఆలోచించేవి. కానీ ఎవరైనా ఆలోచించి అలాంటి పని చేయలేరు. అప్పుడు ఏంటి, మీరు తను దెబ్బలాడుతూ ఉంటే వీళ్ళు పట్టుకుని ఆ చేతిలో ఆల్రెడీ రాడ్తో అబ్బాయిని కొడుతున్నారు. దాంట్లో జరిగిన దాంట్లో ఏదో జరిగిపోయింది. వాళ్ళు ఏ లెవెల్లో డ్రంక్లో ఉన్నారు, దర్ టూ మెనీ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్. అంత బార్బరిజంకి అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాట్ ఈస్ షాకింగ్ ఈస్ ఇప్పటికి కూడా ఏమాత్రం రిమోర్స్ అండ్ రిపెంటెన్స్ కానీ, బికాస్ హీస్ ట్రైంగ్ టు ప్లీడ్ ఇంకా కూడా కరెక్ట్. బట్ ఎక్కడ అవేవి వేటికి తావు లేకుండా అసలు కంప్లీట్గా ఇంత జస్టిఫై చేసుకోవడం అన్నది ఎంతగా, అది కూడా అతను హీస్ అ బస్ డ్రైవర్ విచ్ ఇస్ అంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో హీస్ నాట్ అ వైల్డ్ యానిమల్. మీరు అన్నారు యానిమల్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అవి జంతువులు అక్కడే ఉంటాయి అడవిలో పులి వచ్చేసి మనకి రోడ్డు మీద తిరుగుతా అందరం భయపడతాం. ఇలాంటి ఒక మృగం సొసైటీలో ఉందంటే ఎలా రియాక్ట్ అవ్వాలంటారు ఉద్యమాలు జరగకుండా? ఇప్పుడు 2 points. ఇప్పుడు వాడు చేసేది రిమోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, వాడి డిఫెన్స్. అది ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు ఒక కోర్టు ఆల్రెడీ డెత్ సెంటెన్స్ ఇచ్చిన, దర్ అపీలింగ్ టు ద సుప్రీం కోర్ట్. ఎవిడెన్స్ వైజ్గా వాడు ఉన్నాడు, వాడు కూడా చేశాడు అనేది ఇర్రిఫ్యూటబుల్ ప్రూఫ్, అది ఆల్రెడీ అయిపోయింది. ఓన్లీ ఛాన్స్ వాడికి ఏముంది, ట్రయింగ్ టు డీమీన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ హు డైడ్. అదొక్కటే డిఫెన్స్ పాసిబిలిటీ. బట్ హౌఎవర్ హి డిమీన్స్ హి హస్ నో రైట్ టు రేప్ హర్. అది ఆల్రెడీ అయిపోయింది. నేను వాడు మాట్లాడే దాని గురించి చెప్తున్నాను. ఇప్పటికీ రిమోర్స్ లేదు అని మనం అనుకుంటున్నాం కదా, ఆ రిమోర్స్ వాడు ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి మెయిన్ కారణం వాడు ఏమంటున్నాడు, హీస్ ట్రయింగ్ టు డీమిన్ ద గర్ల్. ఆ అమ్మాయి రాత్రిపూట ఉండటం తప్పు, ఆ అమ్మాయి ఎవరితోనూ ఉండటం తప్పు అనేది, దట్ ఈస్ వాట్ ఈస్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. అదే కదా చెప్పేది ఇప్పుడు. అందుకని ఏంటి, ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి చేస్తున్నాడు. ఒక ఆడపిల్లని ఇలా చేశారంటే అది మామూలు ఆడపిల్ల కాదు, రాత్రి బయట తిరుగుతుంది, అమ్మాయి అసలు యాక్చువల్లీ ఎవరితోనూ తిరుగుతుంది అంటే, అలాంటి అమ్మాయిని ఇలా చేయటంలో మీరు అనుకున్నంత అంత తప్పు కాదు అనేది యాక్చువల్గా సిగ్నల్. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇన్ దట్. అది రిమోర్స్ లేకపోవడం మనం అంటున్నాం. కానీ వాడు ఇండివిజువల్గా వాడు ఉన్న డిఫెన్స్ అది ఒకటే. ఇప్పుడు ఆడు ఎప్పుడైతే నేను ఇది చేశాను అని అంటే విచ్ మీన్స్ ఇస్ యాక్సెప్టింగ్ ద మిస్టేక్. కానీ ఆ ట్రయల్ పీరియడ్ మొత్తంలో ఏంటి, లాయర్లు అందరూ ఏం చెప్పంటారు వాడికి, లేదా మీ ఈ బేస్ మీద దెబ్బలాడతాం, ఇది చేస్తాం అది చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే వైఫ్ కూడా, వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ వైఫ్ కూడా, ఇంక రేపింగ్ ఎక్కడ జరగట్లేదా, నా మొగుడే చేశాడా, నేనేమైపోతాను, నా పిల్లోడు ఏమైపోతాను అంటే. ఎందుకంటే నాకు జరగలేదు కాబట్టి ఎక్కడో జరిగింది అని మేము చాలాసార్లు మనం వింటాం. ఒక రేప్ కేసు అక్యూజ్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మటం ఇష్టం ఉండదు, నా మొగుడు లేకపోతే నాకు సంబంధించినోడు ఇలా చేసి ఉంటాడా అని అసలు వినటానికని ఇష్టం ఉండదు వాళ్ళకి. సో ఇవన్నీ డిఫరెంట్ హ్యూమన్ ఎమోషన్స్ సరౌండింగ్ ద థింగ్. నేను 2 points చెప్తున్నాను. ఒకటి, అఫ్ కోర్స్ హి హాస్ టు బి పనిష్డ్
టు ద మ్యాక్సిమమ్ లాస్ ఆఫ్ ద కంట్రీ, పాయింట్ 1. కానీ దట్ ఈస్ నాట్ గోన్ టు స్టాప్ ఇట్. ఎనీ రియల్ సొల్యూషన్ అనేది ఆ మైండ్ సెట్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎలా ఎలా ఎడ్యుకేట్ చేయాలి? ఎలా ఎడ్యుకేట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాయర్స్ ఒకటి చెప్పారు, నా కూతురు కానీ అలా బయట రాత్రి వెళ్ళిందంటే నేను నిలబెట్టి పెట్రోల్ అంటించేస్తాను. ఐ థింక్ దే ఆర్ మోర్ డేంజరస్ దెన్ ద రేపిస్ట్. వాళ్ళు లాయర్స్ రేప్ చేయకపోవచ్చు, కానీ అలాంటి థింకింగ్ మోడ్లోంచి వీళ్ళకి కన్విక్షన్ వస్తుంది. ఒక మృగం ఒక తాగిన మైకంలో మత్తులో అసలు ఇలాంటి ఒక చర్యకు పాల్పడితే ఓకే, కానీ ఒక లాయర్, ఎడ్యుకేటెడ్ లాయర్ హూ ఇస్ సపోజ్ టు స్టాండ్ అప్ ఫర్ దిస్ గర్ల్ ఈజ్ ఆన్ ద కాంట్రరీ ఆర్గ్యూయింగ్ ఆన్ హిస్ బిహాఫ్. ఎంత వాడి లాయర్ అయితే మాత్రం దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటారు? ఎలా? ఇప్పుడు 2 పాయింట్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్కి మైండ్ సెట్కి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఎడ్యుకేషన్ అనేది మీరు ఒక పర్టికులర్ లా పాయింట్స్ మీరు చదివారు, మీకు డిగ్రీ రావచ్చు, దట్ ఈస్ నాట్ రియల్ ఎడ్యుకేషన్. రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ యూ అండర్స్టాండింగ్ వాట్ సొసైటీస్ ఏంటి హ్యూమన్ ఆస్పెక్ట్ ఏంటి అనేది. అది ఆబ్వియస్లీ అడిగి లేదు. అండ్ ఆడ మైండ్ సెట్ ఆ ఎంఎల్ శర్మ వేరే పేరు మర్చిపోయాను, ఐ థింక్ దే ఆర్ ఫార్ లెస్సర్ దెన్ ద రేపిస్ట్ ఇన్ మై ఒపీనియన్. యూనో వాళ్ళు యాక్ట్ చేసి ఉండకపోవచ్చు, బట్ థియరిటికలీ థింకింగ్ టు దట్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద ప్రాక్టీస్. అంటే ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వాళ్ళని ఎలా చేయాలి, ఏం చేయాలంటే, ఇప్పుడు అది టోటల్ సోషల్ దాంట్లో ఉంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యానింగ్ ఉందనుకోండి, బ్యాన్ ఎందుకు చేస్తున్నానంటే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ బ్యాన్ ఇస్ కాల్డ్. అంత స్టూపిడ్. ఈ రోజుల్లో ఒక దాన్ని బ్యాన్ చేయటం అనేది దానికన్నా పెద్ద స్టూపిడ్ ఉండదు. సో అప్పుడేంటి, దాంట్లోనే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మా దగ్గర ఇలా జరుగుతుంది కానీ బయట ఎవరికి తెలియదు అంటే, తెలియకుండా ఎలా ఉంటుంది? ద హోల్ పాయింట్ ఈస్ దాన్ని ఎంత మీరు ఎక్స్పోజ్ చేయగలిగితే అంత అవేర్నెస్ ఉంటుంది, అంత డిబేట్ ఉంటుంది, అంతమంది మాట్లాడతారు దాని గురించి. ఆ మాటల్లోంచి అట్లీస్ట్ కొంతమంది వుడ్ బి రేపిస్ట్లకి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాన్ని ఎంత ఓపెన్ చేస్తే అంత. కేవలం కోపంతో పనిష్మెంట్ చేయటం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ superficial treatment for the problem. What do you think is in the lawyer's mindset? Do you think he really believes that if it were his daughter he would have farmhouse తీసుకెళ్ళి తగలబెట్టేసేవాడు, or he is just saying it because he is supposed to defend? I think it's partly two things. ఒకటి, it's highly possible he has that mindset, ఎందుకంటే అది చాలా మందికి ప్రివైల్మెంట్ ఉంటుంది. రెండోది, ఎక్కడో అసలు మా కల్చర్ ఎంత గొప్పదో తెలుసా అని ఆ బ్రిటిష్ జర్నలిస్ట్ దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే చాలామంది వాట్ దే డోంట్ మీన్ ఆల్సో, ఒక ఫారిన్ జర్నల్ వచ్చేసేపు ఇలా చెప్తారు, రిచ్ ట్రెడిషన్ ఆఫ్ కల్చర్, మేము అంతా ఆడవాళ్ళని ఇలా రెస్పెక్ట్ చేస్తాం, అది చెప్పడానికి కూడా చేసి ఉండొచ్చు, యూనో. బట్ అది నా స్పెక్యులేషన్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇది అంటే భారతదేశ సంస్కృతి, మన కల్చరు, ట్రెడిషను ఇవన్నీ చెప్పే దాంట్లో ఇప్పుడు చాలామంది పాకిస్తాన్లో ఆనర్ కిల్లింగ్స్ ఉంటాయి, ఇంట్లో చెల్లెలు కానీ ఎవరైనా చేస్తే చంపేయచ్చు అని ఆల్మోస్ట్ ఒక యాక్సెప్టబుల్ థింగ్ అది. అంటే అంత సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఫీల్ అయిపోతారు, ఆ ఎమోషన్కి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. మనం వినటానికి ఏమో మనకు అలా ఉంటుంది. ఆనర్ కిల్లింగ్స్ ఇండియాలో కూడా జరుగుతాయి. సో ఐ థింక్ ఇట్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్. కానీ హానర్ కిల్లింగ్స్ చేసేవాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అది ఒక కల్చర్లో ఒక పార్ట్గా గర్వంతో చెప్తారు. అది మీరు ఈ కాంటెక్స్ట్లో విన్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఒక లాయర్ అయి ఉండి, బికాస్ ఫండమెంటల్ మనకు రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ చట్ట వ్యతిరేకం, ఆనర్ కిల్లింగ్ అనేది ఇట్స్ నాట్ అలౌడ్. కరెక్ట్. బట్ హౌ కెన్ హీ జస్టిఫై దిస్ ప్రెమైస్ when such a gruesome, ante worldwide it's accepted that it's one of the most brutal murders అని చెప్పి. Correct. So how can, with what face can he face any woman in his life? Ante it's seeming illogical and politically completely incorrect. Yeah. Why would he put himself in that situation? నాకు అది ఒకటి. ఇప్పుడు నేను అంటే జస్ట్ టు బి ఫేర్ ఫర్ సెకండ్, ఐ కాంట్ స్టాండ్ దోస్ గైస్. అంటే నేను వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడట్లేదు, కానీ నా పాయింట్ ఏంటంటే, నేను ఫిల్మ్ మేకర్. ఒక డాక్యుమెంటరీ కోసం మీరు ఒక లాంగ్ ఇంటర్వ్యూ తీసుకుని కేసు గురించి మాట్లాడచ్చు, ఇంకో దేని గురించి మాట్లాడచ్చు, కల్చర్ గురించి మాట్లాడచ్చు, దాంట్లో ఉన్న ఒక పర్టిక్యులర్ థింగ్ మీరు ఒక డాక్యుమెంట్లో కాంటెక్స్ట్లో పెడితే అది కంటిన్యూస్ దాని మీనింగ్ మారిపోతుంది. కరెక్ట్. విచ్ క్యాన్ బి పాసిబిలిటీ. కానీ ఇది నా స్పెక్యులేషన్ మాత్రమే. నిజానికి దానికన్నా వర్స్ అయి ఉండొచ్చు యాజ్ అ పర్సన్, అది నాకు తెలియదు. కానీ లార్జర్ పిక్చర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా టీన్స్లో ఉన్నప్పుడు మా సిస్టర్ ఫస్ట్ టైం షీ వోర్ ఏ మ్యాక్సీ అనే డ్రెస్ అప్పుడు వచ్చింది కొత్తగా, ఒక చిన్న గౌన్లో ఉండేది అది. మా అంకుల్ అంటే మై మదర్స్ బ్రదర్, తను ఫోటో చూసి ఇంటికి వచ్చి కబోర్డ్ తీసి తనకున్న మ్యాక్సీలను తీసి చింపేశాడు, యూనో, అండ్ మై ఓన్ మదర్స్ బ్రదర్. సో ఐ థింక్ దట్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ద మైండ్ సెట్. దానికి
బురకాలు వేసుకుని తిరగమంటానుకో, లేకపోతే ఇది చేసేస్తాం, షరియాలో చేసేస్తాం, లేకపోతే ఈ హిందూ వడవర్ ఈజ్ శర్మ ఈ లాయర్ మాట్లాడటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఎంత ఉంది మీకు చెప్పండి? డిగ్రీ డిఫరెన్స్ అంతే. ఇదే సేమ్ మా అంకులు ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మేబీ చంపేసి ఉండకపోవచ్చు, కొట్టి ఉండొచ్చు. సో అదేంటి మైండ్ సెట్ నుంచి వస్తుంది. కానీ మా అంకుల్ ఏం చేయట్లా, మా అంకుల్ ఏమైనా రేపు చేయలేదు. కానీ ఆ మైండ్ సెట్ ఉంది అంటే దట్ ఈజ్ వాట్ విచ్ ప్రమోట్స్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు అడ్వాన్స్ సొసైటీలో రేపులు జరగను కదా, అమెరికాలో కూడా జరుగుతాయి. అమెరికాలో ఇలాంటి రిప్రెసివ్ మైండ్ సెట్ లేకపోవచ్చు. సో అర్జ్ కంట్రోల్ చేయలేకుండా రేప్ చేయడానికి, రేప్ చేసిన తర్వాత ఇలా అమ్మాయిలు ఉండకూడదు అని మైండ్లో మాట్లాడుకోవడానికి దెర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్. 100% ప్రూవ్ అయిన ఇటువంటి కేసెస్లో, అంటే ప్రూవ్ అయిపోవడం అంటే ఆల్మోస్ట్ ప్రూవెన్ బట్ నాట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, వాళ్ళని రోడ్డుకి ఈడ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి వాడి బాడీ పార్ట్స్ అన్ని కూడా కట్ ఆఫ్ చేసేసి వంటి క్రూరమైన శిక్షలు విధిస్తే ఖచ్చితంగా ఇంకోసారి రేప్ చేయడానికి భయపడతారని చెప్పి ఆడపిల్లలు చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఐ డిసగ్రీ విత్ దట్ పాయింట్. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ కోర్ట్ అనేది ట్రూత్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఏంటి అంటే ఒక చిన్న డైవర్ట్ చేసి ఎగ్జాంపుల్ చెప్తాను. కసాబ్ అనేవాడు వచ్చి కొన్ని వందల మందిని చంపేశాడు బాంబేలో 26/11. అది మొత్తం కంట్రీ అంతా 27 తెలిసిపోయింది. ఎందుకంటే ఫోటోలు దొరికినాయి, బీటీ సెంటర్లో ఫోటో తీశారు. అందరు చాలామంది ఏంటి ఫీలింగు, అసలు ఆయన నరికేయాలి, ఆయన హ్యాంగ్ చేసేయాలి ఇమీడియట్గా, ఆడికి మళ్ళీ ట్రయల్ ఏంటి అది. అసలు కసాబ్ అని నీకు ఎలా తెలుసు? మీడియాలో వచ్చింది. అంటే మీడియా చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మీరు నిజం అని తీసేసుకోండి, ఇంకా కోర్టులో ఎందుకు అసలు అవసరం లేదు. సో కోర్టు ఏం చేస్తుంది, కోర్టులో ఒక జడ్జి అని కూడా ఇలా జరిగింది, ఏం జరిగింది 26 అని ఇలా జరిగింది, ఎవరు చేశారు, ఇతను ఎవరు, వీడి పేరు కసాబ్ అని మీరు ఎలా తెలుసు అది చెప్పాడు. తర్వాత విట్నెస్లు ఎగ్జామిన్ చేసాం. ఈ ఎగ్జామినేషన్ అంతా నిజం కనిపెట్టాడు, అసలు నిజంగా ఏం జరిగింది అని ఒక సిస్టమేటిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ప్రక్రియ అనేది న్యాయస్థానం అనేది అది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ సొసైటీ. ఎందుకంటే ఆర్బిటరీగా నాకు తెలిసిపోయింది ఈయన చేసాడు, ఆయన చంపే ఈయన చంపే అనేది అబ్సల్యూట్ అనార్కీ. దట్ దర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ లా. పాయింట్ 1. దాని తర్వాత దాన్ని ఎంత స్పీడప్ చేయొచ్చు, దాన్ని ఇంకా ఎంత స్ట్రెంగ్థెన్ చేయొచ్చు అని మీరు ఆలోచించాలి. కానీ ఆ ప్రాసెస్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు. రెండో పాయింట్, ఒక బర్బారిజం అనేది అంటే ఆ మనిషి మీద కోపంతో మనం చేయాలా, లేకపోతే ఇలాంటి అదొక డిజీజ్గా చూడాలి. నా ఉద్దేశంలో ఒక డిజీజ్, అదొక జబ్బు, అది ఒక మానసిక రుగ్మత, దాన్ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు డెవలప్ కంట్రీస్లో ఎప్పుడైనా కూడా ఒక పనిష్మెంట్ అనే దానికన్నా ఇప్పుడు సొసైటీకి ఇది డేంజరస్, సొసైటీకి ఇది హార్మ్ఫుల్ అని తీసి పక్కన పెట్టి అలా ఆలోచించడానికి వాడిని ఎందుకు చేస్తున్నాడని వాడిని స్టడీ చేసి ఆ ఎఫెక్ట్ సొసైటీలోంచి తీయడానికి ట్రై చేసినప్పుడే మీకు ఒక డెవలప్డ్ సొసైటీ వస్తుంది. లేకపోతే మీరు ఈ కన్ను తీసాడు కానీ ఈ కన్ను తీసేయండి, ఆడేదో ఇది చేసాడు కాబట్టి ఇటు చేయి నరికేయండి, తల నరికేయండి అంటే దట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఇన్ సమ్ కంట్రీస్, రైట్? బట్ కానీ ద పాయింట్ ఈజ్ ఎవెన్చువలీ యూ వాంట్ ఫ్రీడమ్. ప్రతి మనిషికి అంటే ఎప్పుడైతే మీరు అలాంటిది పెట్టారో యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ఎవ్రీథింగ్. ఒక గవర్నమెంట్ ఒక షరియా లా లేకపోతే వాట్ ఎవర్ ఏ కంట్రీ ఏం ప్రాక్టీస్ చేసినా దాంట్లో మీకు ఇది చేయకూడదు అది చేయకూడదు, ఒక స్టేట్ అనేది ప్రివేల్ అయిపోతుంది అక్కడ. సో క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంటు, క్వాంటమ్ ఆఫ్ క్రైమ్కి ఒక ఇది ఉండాలి. అంటే ఇప్పుడు దొంగతనం చేస్తే చైన్ నరికేయాలని ఉందనుకోండి సిస్టమ్, అది ఇచ్చేస్తే అలా చేసేయాలి అని, అది బర్బారిక్ లా. అది బర్బారిజం అంటే ఎందుకు, వాడు చేసిన పరిస్థితి ఏంటి, వాడు ఎందుకు చేసాడో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని దాని మూలాన వీడికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక హ్యూమెన్నెస్ నుంచి వస్తుంది. ఈసారి నువ్వు చేస్తే ఇది చేయి, తర్వాత ఇలా చేస్తే ఇలా అవుతుంది అని నేర్చుకునేటట్టు. కానీ మీరు ఎంత పనిష్మెంట్, నిర్భయ కేసులో డెత్ సెంటెన్స్ వేసినా కూడా ఎవడో ఆగట్లేదు, రేప్ రేషియో అనేది రావట్లేదు. సో పనిష్మెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ డిటరెంట్. మనం చేస్తున్నాం కదా ఒక ఇది 3 ఏళ్ళు దాటి మళ్ళీ వాడు అప్పీల్ చేసుకునే అవకాశం మనమే కల్పించి, అది ప్రాసెస్ ఆఫ్ లా. ఆ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కామన్. టేక్ సో లాంగ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది ఇప్పుడు మన పాపులేషన్ ఆస్పెక్ట్, ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ యథా రాజా తదా ప్రజలాగా వీ గెట్ వాట్ వీ డిజర్వ్. మన పాలిటీషియన్స్ ఏంటి, మన రోడ్లు బాగాలేదు, మన పాలిటీషియన్స్ కూడా బాగాలేదు. మన పాలిటీషియన్స్ కైనా అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న చోట రోడ్లు ఎంతకన్నా ఎందుకు బాగుంటాయి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 10 మంది పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక బోట్లోంచి దిగి లోపలికి వచ్చారు కులాబదర్. నేను ఈ మధ్యన అక్కడికి వెళ్తే ఎదురు పోలీసులు ఉన్నారు అక్కడ. ఎందుకు అక్కడ దిగరు కాబట్టి.
వాళ్ళు 100 మీటర్లు ముందుకు వెళ్తే వాళ్ళు ఉండరు. అంటే ఇదే ఎంత స్టూపిడ్గా, అది క్వశ్చన్ కాదు. బాంబే కోస్ట్ లైన్ని మీ నిమిషం ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతారు? మనం బయట నుంచి అనటం ఈజీ. అది 100 crores పాపులేషను, ఇంతమంది ఇది ఉండి మనకున్న ఏమంటారు దాన్ని సోర్సెస్ కానీ రిసోర్సెస్ కానీ మనకున్న ట్రైనింగ్ కానీ ఇలాంటి రకరకాల ఎన్నో ఉంటాయి ఒక కంట్రీ నడపాలంటే. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అడ్వాన్సింగ్, ఇట్స్ డెవలపింగ్, నోబడీ ఈస్ డౌటింగ్ దట్. కానీ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ ద వే వీ వాంట్ అనేది ఏ సొసైటీలో జరగదు. అది జరగడానికి ఛాన్సే లేదు. సో ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తాను మీకు. పోలీసులు అమ్మాయిలకి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలంటే ఏం చేస్తారు? రక్షణ ప్రతి అమ్మాయికి ఒక కానిస్టేబుల్ పెట్టారు అనుకోను. ద ఇన్సిడెంట్ ద కానిస్టేబుల్ విల్ రేప్ జరిగింది, బాంబేలో జరిగింది. అది పట్టపగలు నారీమన్ పాయింట్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ రేప్ చేశాడు అమ్మాయిని. అప్పుడు నేను కానిస్టేబుల్ని పెడితే సేఫ్టీ అది, ఎందుకంటే అది మైండ్ సెట్లోంచి వస్తుంది. యూనిఫామ్ వేసుకుని మాత్రం మీ మైండ్ అనేది మారిపోతుంది కదా. ఇంకొకటి మాటికి నా వెనకాల బాడీ గార్డ్ తిరుగుతా నాకు ఇష్టమా? ఏ అమ్మాయి కన్నా నచ్చుతుంది అది? నోబడీ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. మరి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటైనా తీయాలి కదా. వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లా. కరెక్ట్. రెండోది మైండ్ సెట్ మార్చడం అనేది ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. రాత్రికి రాత్రి ఎవరో అందరూ మారిపోరు. కరెక్ట్. సో దెర్ షుడ్ బి ఒక ఇమీడియట్ రిలీఫ్, ఇంటరిమ్ రిలీఫ్ కైనా ఒక పద్ధతి ఏమైనా అవలంబించాల్సిన అవసరం ఉంది కదా. ఉదాహరణకి ఒక 2-3 శిక్షలు వరుసగా గబగబా వేస్తే అమ్మ బాబోయ్ వీళ్ళతో పెట్టుకోవద్దు, చట్టం మన వెంటాడుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను ఫస్ట్ మన ఈ డిస్కషన్ స్టార్టింగ్లో, ఇట్ వోంట్ చేంజ్. ఎవరెవరి దగ్గర వాళ్ళు చేస్తారో వాళ్ళు అసలు ఎనరోయ్. ఐ డోంట్ థింక్ దే విల్ లిసన్ ఆల్సో, విచ్ ఇస్ వాట్ ది కేస్ ఆఫ్ ద బాంబే రేప్ కేస్. నిర్భయ ఇన్సిడెంట్ జరిగి అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిప్ ఇన్ ద రేప్ గ్రాఫ్. అదే మీకు ప్రూఫ్ అయిపోయింది కదా. ఎవరైనా భయపడిపోతారు అనుకుంటాం కదా. అంత పెద్ద గొడవ జరిగి డెమాన్స్ట్రేషన్ జరిగి రేప్ లాస్ అమెండ్ చేసేసి అన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఆలోచన రావడానికి భయపడతారని మనం అనుకుంటాం కదా. అసలు ఏ మాత్రం లేదు డిప్ గ్రాఫ్లో, విచ్ మీన్స్ ఇవన్నీ మనలో మనం మాట్లాడుకోవటానికి కానీ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ ఇట్ విల్ నెవర్ రీచ్. I have two lead questions, Varma garu, before we conclude today's topic, although it's a never ending topic. ఒకటి, మరి శిక్ష ప్రోటోకాల్ లేదు ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ మీ దృష్టిలో ఐడియలీ ఎలా ఉంటే బాగుంటుంది? ఒక రేప్ కేస్ ఇలాంటి ఒక ఘోరం జరిగింది, దాని తర్వాత పట్టుబడ్డారు వీళ్ళు కొంతమంది ఒక 1 week 10 days లోపల. వాళ్ళ ఈ ప్రోటోకాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమింగ్ టు కామన్ కన్సెన్సస్, హౌ షుడ్ ఇట్ బి ఇన్ యువర్ వ్యూ? See, 2 points. ఒకటి, డిలే ఇన్ సర్వింగ్ జస్టిస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ పాయింట్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సొసైటీ ఈజ్ నాట్ పోజింగ్ ఏ డేంజర్. ఇక ముందు వీడితో డేంజర్ లేదు అని లోపల అని పెట్టిన తర్వాత ఎవడైతే బయట తిరుగుతున్నాడో మళ్ళీ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడప్ అనేది చాలా అవసరం. వాడిని బయటికి తీసిన తర్వాత నా ఉద్దేశంలో దేర్ షుడ్ బి సైకాట్రిక్ ఎవాల్యూషన్. ఎవరెవరినైతే పట్టుకున్నారో అది నేషన్ వైడ్ చూడాలి. నువ్వు ఎందుకు అసలు చేసావు అంటే, నువ్వు పట్టుబడినానే లేకపోతే నీ మైండ్ సెట్ అండి, ఏం అనుకున్నావు, ఎప్పుడు అనుకున్నావు, ఇలాంటిది ముందు అనుకున్నావు అని వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఒక పబ్లిక్ ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టి ఒక సైకాట్రిస్ట్ తోటి అది మొత్తం కంట్రీ అందరూ చూడాలి. దట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సొల్యూషన్. ఎందుకంటే అలాంటిది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఒక డాక్యుమెంటరీనే భరించలేక బ్యాన్ చేస్తారు. అది ఇండియన్ గవర్నమెంట్ థింగ్. అది ఎవరు చేశారు నాకు తెలియదు. ద పాయింట్ ఈజ్ అది, కానీ దానికి పర్ఫెక్ట్ రెజొనెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆడు రేప్ చేసాడు తెలుసా, ఆడిని చంపే నరికి, ఆడు ఏంటో తెలియదు, ఆడు ఏమనిచ్చాడో తెలియదు, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, అవన్నీ తెలుసుకోకుండా ఊరిని చంపేసినంత మాత్రం భయపడి అందరూ ఆపేస్తున్నారా? ఎవ్వరు ఆపట్ల, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అసలు అలాంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేది తెలియటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డాక్యుమెంట్లో కూడా జస్ట్ మనకన్నా బెటర్గా చేశారు, కానీ దానికన్నా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి. అవును, చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అది ఆ డిబేట్. డైరెక్ట్గా ఏంటి, ఏం ఆలోచన నీకు అసలు అమ్మాయిల మీద నీకు ఎప్పుడు ఫస్ట్ ఎలాంటి అభిప్రాయం వచ్చింది, నీ టీనేజ్లో నువ్వేంటి ఫస్ట్ టైం అమ్మాయి గురించి ఏం ఆలోచించావు, వాడి మైండ్ అనలైజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఐ థింక్ ఇస్ వాట్ ఈస్ మిస్సింగ్. Why are we so scared as a nation to face the facts? I'm starting with the government, the central government that has banned this. I can't confirm the reasons, but my speculation ఒకటి ఇండియన్ బ్యాడ్ లైట్లో చూపెడుతుందా, లేకపోతే ఏదో మనం ఏదో పెద్ద గ్రేట్ కంట్రీ అయిపోయాం అంత ఉన్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉంది అసలు ఇంకా ఇండియాలో అనేది వరల్డ్కి తెలిసిపోతుందనే, లేకపోతే యూఆర్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు ఒక మనిషికి వాడి మైండ్ సెట్ చేయటానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాడు
ఈ మొత్తం ఇన్సిడెంట్లో నాకు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ వాళ్ళ మైండ్ సెట్లు తెలియటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా డజంట్ మేక్ డిఫరెన్స్. సో ఐ డోంట్ థింక్ దే థింక్ దట్ మచ్. సో వీఆర్ ఇగ్నోరింగ్ దర్ వెరీ వైటల్ most important question is most important thing necessary is to have a one-to-one interview with all these people with some concerned people who can ask the right questions. అంటే ఇంట్రాగేషన్ కాదు నేను అనేది, ఏంటి అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు అనేది వాడి టోటల్ అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిస్ మైండ్, ఆఫ్ రేపిస్ట్ మైండ్ హూ డిడ్ సచ్ ఎ హైనస్ యాక్ట్. ఐ థింక్ దట్స్ మోస్ట్. నిర్భయ అనే ఈ అమ్మాయి ఆ రోజు బాయ్ ఫ్రెండ్తో బస్సు ఎక్కడం జరిగింది. తన తల్లిదండ్రులతో హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్న ఒక అమ్మాయి గనక ముందే తారసపడి ఉంటే ఈ లాజిక్ అంతా అమ్మాయి రాత్రికి అబ్బాయితో ఎందుకు తిరుగుతుంది ఇవన్నీ డిఫీట్ అయిపోయాయి. రెండోది, ఈ అమ్మాయి మీరు అందం అనే పాయింట్ లేవనెత్తారు, అట్రాక్షన్ అనే పాయింట్. సపోజ్ అస్సలు ఏమాత్రం అందంగా అంటే కోట్ అండ్ కోట్ అందంగా లేని అమ్మాయి బస్సు ఎక్కుంటే, లేదు అమ్మాయి కంప్లీట్గా కవర్ చేసుకుని బస్సు ఎక్కుంటే పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశాలు ఏముంది. అది సేమ్ అదే జరుగుతుంది. ఓన్లీ పాయింట్ అప్పుడు వేరే డిస్కషన్ చెప్పారు. ఇప్పుడు ప్రతి ఏ ఎక్స్ప్లెనేషన్ మీరు అప్పుడు ఉన్న దానికి చెప్తారు. కానీ ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పాను, అమ్మాయి కంప్లీట్గా చీర కట్టుకుని తలంచుకుని నడుస్తూ ఉంటే పతిరతల పోజ్ కొడుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగేవాడు, దీన్ని కూడా ఇస్తాడు. సో అలాగే పతివ్రతల పోజు కొట్టింది ఈ అమ్మాయి కాబట్టి అందుకే అలా చేశానని కన్ఫెషనల్ స్టేట్మెంట్లో చెప్పేవాడు. ప్రతి దానికి వాడికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వాడి రూట్ మోటివేషన్, ఇస్ ఇట్ అ పవర్ ఇష్యూ ఆర్ ఇస్ ఇట్ అ సెక్షువల్ ఇష్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ పవర్ ఇష్యూ. చాలాసార్లు ఈ ఆర్గ్యుమెంట్ ఏంటో ఉంటాను, పవర్ అనేది ఒక ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్, ఇట్స్ నాట్ ఇట్ ఈస్ అబౌట్ సెక్స్ 100%. అదొక అర్జున్. అది అర్జున్ ఉన్నప్పుడు మీరు దాన్ని అంటే ఒక ఈటింగ్ ఫుడ్ ఆర్ హ్యావింగ్ ఎ సెక్షువల్ డిజైర్ ఆర్ వాంటింగ్ టు ఎంజాయ్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్స్టింక్టివ్ ఈజ్ నేచర్ డ్రివెన్. ఇందాక చెప్పి డిసిప్లిన్ అనేది ఎక్కడ వస్తుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇలా అవ్వకూడదు, అలా పెయిన్ వాళ్ళు మనోభావాల ఫిజికల్గా దెబ్బతింటారా లేకపోతే ఇలాంటివి ఉంటాయి, దాని మూలన మనం కంట్రోల్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన నేను నా ఫ్రెండ్స్ గ్రూప్కి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అదే. ఐ డోంట్ థింక్ ఫండమెంటలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పీపుల్. మీకు భయమో ఏదో ఒక పరిస్థితి, మేము ఒక 5 to 10 seconds ఆ రూట్లోకి వెళ్ళబోయేటప్పుడు టడక్కని వచ్చాం వెనక్కి. ఆ పర్టిక్యులర్ మూమెంట్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అంటే అది ఒకడు దాన్ని యాక్ట్ చేయొచ్చు, ఒక మనసులో ఆలోచించి ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూసాను, అట్రాక్ట్ అవటం అనేది నా నేచర్. అది మగవాడుగా నాకు ఒక నేచర్ అది. కానీ దాన్ని నేను ఎనాక్ట్ చేసి ఆ అమ్మాయిని ఫోర్సిబుల్గా చేయటం అనే దానికి తీసుకెళ్ళి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి వెళ్ళటం అనేది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. యూనో, సో ఆ పాయింట్ ఎందుకు వస్తుందని ఇందాక చెప్పాను ఇన్సిడెంట్స్. ఒకటి, ఆడు కేర్ చేయట్లేదు, అమ్మాయి ఏం కేర్, అమ్మాయికి ఏమవుతుంది, అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది అనేది కేర్ చేయకుండా దానికి ఆపోజిట్గా ఏమంటున్నాడు, అసలు ఆ అమ్మాయి అలాంటిదే, ఆ అమ్మాయి స్లట్, ఆ అమ్మాయి ఇలా రాత్రి తిరుగుతుందంటే అలాంటిది అయి ఉంటుంది, వేరే వాళ్ళు అందరితో పడుకుంటుంది కాబట్టి నేను పడుకుంటే పెద్ద పోజు పడుతుంది ఇలాంటి అని అనుకుని అమ్మాయిని ఫస్ట్ వాడి మనసులో కించపరుచుకుని అప్పుడు ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది, అప్పుడు ఆడికి ఒక మారల్ ఇది ఉంటుంది, మారల్ జస్టిఫికేషన్ వాడిలో వాడికి లేదు. చేయండి, ఏం చేస్తా, ఏమవుతుందంట, పట్టుబడం. ఇప్పుడు శిక్ష పెంచడం అనేది చాలా స్టూపిడ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఏ రేపిస్ట్ కానీ ఏ క్రిమినల్ కూడా శిక్ష 7 ఏళ్ళు ఎంత ఉంది ఇప్పుడు రేపు కేసుకి, 7 ఏళ్ళు అయితే పర్లేదు, 14 ఏళ్ళు అయితే చేయమని ఎవడు అనుకోడు. ఎవడు జైలుకి 4 రోజులు కూడా వెళ్ళాడు, లేకపోతే ఆడు క్రైమ్ అనేది బయట పడకూడదు అనుకోడు. సో ఐదర్ అమ్మాయి చెప్పదు లేకపోతే పట్టుబడను, ఈ రెండు. మూడవది అసలు ఆ పర్టికులర్ మూమెంట్ అసలు ఆలోచిస్తాడు. ఏ క్రైమ్ అయినా ఆలోచించకుండా చేస్తారు. ప్రీమేటెడ్ అంటే ఏంటి, ఆలోచించేయడం. కానీ అప్పుడు దాన్ని కవర్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు, ఫస్ట్ ఏదో ఇప్పుడు ఆ అమ్మాయి రెసిస్ట్ చేస్తుందా లేదో తెలియదు. అమ్మాయి అంటే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క వేరే వేరే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అమ్మాయికి. ఒక అమ్మాయి భయపడిపోయి అసలు చేసి వదిలేయచ్చు, ఒక అమ్మాయి ఎదురు తిరగవచ్చు, ఒక అమ్మాయి కొట్టడానికి ట్రై చేయొచ్చు. కానీ ఎన్నో ఆ ఇన్సిడెంట్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఆడేమంటున్నాడు, అమ్మాయి అసలు రెసిస్ట్ చేసి ఉండకపోతే మేము కొట్టేవాళ్ళం కాదు, మేము అలా అమ్మాయి చనిపోయే పరిస్థితి వచ్చిండేది కాదు అంటే అది పెద్ద ఫేవర్. అంటే ఆల్మోస్ట్ ఆడ దృష్టిలో ఆ అమ్మాయి తప్పు, ఇక్కడ కూడా అమ్మాయి తప్పు, అమ్మాయి రెసిస్ట్ చేసిందంటే మేము అలా చేయాల్సి వచ్చింది అనే దాంతో. ఎందుకంటే వాడు ఒక పీరియడ్ ఆఫ్ టైం, మనం ఏంటి ఒక మామూలు ప్రజల్లాగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్నో అమ్మాయి ఇలా చేసాడని ఒక రియాక్షన్, దాని తర్వాత ఇన్ని రోజులు అయ్యాక మళ్ళీ అంటే ఇంక మళ్ళీ కోపం వస్తుంది. కానీ వాడి మైండ్లో ఉన్నాడు ఇన్ని ఇయర్స్లో, ఆడికి ఏదో ఈడోడి చెప్తాడు, లాయర్ ఏదో చెప్తాడు, ఏదో చదువుతాడు, ఆడికి ఆలోచించే టైం ఉంది,
వాడు కన్విన్స్ చేసుకునే టైం ఉంది. ఎక్కడో నేను చేయలేదు, నేను మాత్రం డ్రైవింగ్ చేస్తున్నాను అని చెప్పాడు, నేను ఇన్స్టిగేట్ చేయలేదు అంటాడు. సో ఇది అనేది ఒక ప్రాసెస్. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా ఉద్దేశంలో చాలామంది మనుషులు వాళ్ళు కూడా మర్చిపోతారు అసలు ఆడ మైండ్ స్టేట్ ఆ టైంలో ఏముంది, ఏ పరిస్థితుల్లో ఆడ డెసిషన్ తీసుకున్నాడు, ఏం చేశాడు అనేది నాకు తెలిసి ఈవెన్ ఎందుకంటే అన్ని మెమరీస్ అయిపోతాయి కానీ కొన్ని రోజులు అయ్యాక ఎవ్రీబడి ఇట్ ఈస్ ఎ మెమరీ. ఉదాహరణకి ప్రియాంక గాంధీ 20 సంవత్సరాల తర్వాత నళినిని కలవడానికి వెళ్తే నళిని ప్రియాంక గాంధీ ఇద్దరు ఏడుస్తున్నారట కూర్చుని. ఎందుకు ఒకళ్ళేమో తన ఫాదర్ని చంపిన వన్ ఆఫ్ ది హంతకురాళ్ళు ప్రియాంక గాంధీ, తన ఫాదర్ చచ్చిపోయాడు, కానీ ఇద్దరు ఒక మనుషులుగా కనెక్ట్ అయ్యారు. ఎందుకు ఆవిడ తను నళినికి గుర్తుండదు ఏమైందో ఏంటి ఆ పరిస్థితి ఆ టైం 27 సంవత్సరాల క్రితం వెళ్ళి గుర్తుండదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళని ఎంపతిలో చూడాలని క్వశ్చన్ కాదు, వాడి మైండ్ సెట్ని ఇలా ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించినోడు ఎందుకు తప్పు అనేది అప్పుడు ఏంటి వాడు కామన్ పాయింట్ అవుతాడు. ముఖేష్ అనేది ఒకడు కదా, ముఖేష్ మాట్లాడచ్చు, లేకపోతే అక్షయ్ ఠాకూర్ మాట్లాడచ్చు, మిగతా నలుగురు కానీ ఏ రేపిస్ట్లో కానీ మోర్ ఆర్ లెస్ 80 to 90% సిమిలారిటీస్ ఉంటాయి వాళ్ళ థింకింగ్లో. ఆ థింకింగ్ని కౌంటర్ చేయడానికి మనకు ఎడ్యుకేటివ్ ఆస్పెక్ట్ పెట్టాలి కానీ పనిష్ చేసిన మాత్రం అవ్వదు. పనిష్ చేస్తే మాత్రం అవ్వదంటే పనిష్ అసలు చేయకూడదా, వెంటనే చేయాలా, లేకపోతే మన ఇంటర్వ్యూలని తీసుకున్న తర్వాత పనిష్ చేయకూడదు అంటే, కానీ దట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్. పనిష్మెంట్ హ్యాస్ టు బి డన్, బట్ దట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ ద ఇష్యూ. ఇప్పుడు ఆడేమంటున్నాడు, ఒకవేళ నన్ను ఉరి తీస్తే నాకు ఇంత పనిష్మెంట్ వస్తుందని నాకు తెలిస్తే ముందే చంపేసేవాడిని అంటున్నాడు. సో అప్పుడేంటి, మనం ఒక సొసైటీగా మనం ఏం డెసిషన్ తీసుకున్నా వాడి కౌంటర్ థింకింగ్లో వాడి కన్వీనియంట్ మలుపు తిప్పుకుంటున్నాడు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఒక మెసేజ్ చేస్తున్నాడు, ఈసారి ఎవరైనా రేప్ చేస్తే విట్నెస్ లేకుండా చంపేస్తే బెటర్, లేకపోతే మాలాగా ఇరుక్కుంటారు అన్నట్టు ఉంది అది చెప్పేది. సో ద పాయింట్ ఈజ్ ఏంటి, మనం పనిష్మెంట్ తప్పించుకోలేవు, నీకు ప్రయత్నం పనిష్మెంట్ ఇస్తానని మెసేజ్ ఇస్తున్నావా, లేకపోతే ఇలాంటి మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుందని దాన్ని ఎడ్యుకేట్ చేయడంలో కాన్సన్ట్రేషన్ ఉండాలి నా ఒపీనియన్లో. అప్పుడేంటి, ఇప్పుడు ఇక్కడ మీరు కల్చరు అమ్మాయిలు అంటే ఇలా ఉండాలా అలా ఉండాలా, ఆ లాయర్స్ ఇలా మాట్లాడుతున్నారు. సో ఆ రిప్రెసివ్ థింకింగ్ నుంచి ఇది వస్తుందా లేకపోతే వేరే కాజా అనేది దాని మీద డిబేట్ అనేది మెయిన్. మహిళా దినోత్సవం జరుపుకున్నాం, ప్రతి మహిళా దినోత్సవానికి అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలి, పెప్పర్ స్ప్రే పెట్టుకుని తిరగాలి, తర్వాత పోలీస్ అప్లికేషన్స్ ఫోన్లో డౌన్లోడ్ చేయాలి. ఇవన్నీ నిజంగా కొంతవరకు అరికడతాయి క్రైమ్స్ అని మీరు అనుకుంటున్నారా? యూ థింక్ దే విల్ హెల్ప్? Is it real empowerment of women? Not at all. ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే, మీకు కరాటే రావచ్చు, మీ చేతిలో వెపన్ ఉండొచ్చు, లేకపోతే పెప్పర్ స్ప్రే ఉండొచ్చు, కానీ ఒక మనిషిగా ఒక అమ్మాయిగా మీకు భయం వేయచ్చు. వెపన్ ఉన్నంత మాత్రం దాన్ని ఎవరు యూజ్ చేయలేరు, మీకు భయపడతారు. ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా ఉందో, ఒక సిచ్యువేషన్లో ఒంటరిగా ఉన్నప్పుడు నలుగురు ముగ్గురు వచ్చినప్పుడు మీరు రెసిస్ట్ చేయడానికి అనేది అదొక డిఫరెంట్ మైండ్ సెట్, దానికి దీనికి ఏం సంబంధం లేదు. రెండోది ఆర్గ్యుమెంట్, అమ్మాయి రాత్రి వెళ్తుంది అంటే, నాకు ఒక ఎక్స్ట్రాడినరీ షార్ట్ ఫిల్మ్ చూశాను నేను, ఉమెన్స్ డే, రెస్పెక్ట్ డన్ స్టాప్, ఇండియాస్ డాటర్ సోనియా. నాకు ఐ లవ్డ్ హర్. ఎందుకంటే తన అమ్మాయి, తను స్మోక్ చేస్తుంది, బార్కి వెళ్తుంది, తాగుతుంది, పాన్ ఫిల్మ్ చూస్తుంది. అరే తన ఇష్టం అది, తను ఏం బట్టలు వేసుకుంటుంది, అది ఒక మగవాడికి ఎంత స్వాతంత్రం ఉందో అమ్మాయికి అంతే ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తన ఇష్టం. సో కేవలం తను ఇలా ఉంది అలా ఉంది దాన్ని బట్టి ఇలా జరుగుతుంది అనేది అంటే దాని అంత ఇదంటే, అమ్మాయి అందమైన బట్టలు వేసుకుంటుంది, ఎక్స్పోజింగ్ చేసుకుంటుంది, అందుకని అమ్మాయిని రేప్ చేసినా పర్వాలేదు అనే ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నీకు డబ్బు ఉంది, నీ డబ్బు కారు అని చూపెడతాను, నెత్తి మీద పడగొట్టి నీ కారు తీసుకుంటానా, అది కరెక్ట్? అది ఒక మగవాడు తన ఆస్తితో తన ఇల్లు తన కారు చూపించిన దానికి ఒక అమ్మాయికి ఉన్న న్యాచురల్ వెల్త్ చూపించడానికి ఏంటి తేడా? సో దట్ డజంట్ గివ్ యూ ద లైసెన్స్ టు డూ సంథింగ్. అమ్మాయి ఎలా బతకాలో అమ్మాయి ఇష్టం, ఇట్ నథింగ్ టు డూ విత్ యూ, యూ కాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ హర్. అది యాజ్ ఫార్ యాజ్ షీ ఈస్ డూయింగ్ ఆన్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్, యూనో. ఐ థింక్ దట్ ఆ ఎలిమెంటు రెస్పెక్ట్ డజంట్ స్టాప్ ఇండియాస్ డాటర్ అనే షార్ట్ ఫిల్మ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ సా పాయింట్ చేయడానికి. సో నాకు a girl's freedom to be in a country irrespective of tradition under the law should be as much as a man. And this thing what you're saying, it's a criminal act. You're invading someone else's freedom, you're causing pain, trauma, physically, emotionally, mentally, whatever it is. You know, దాన్ని డీల్ చేసే విధానం మాత్రం it has to be more psychological than physical. Physical, of course, it has to happen. But that is, like I said, it's just a minor thing in the overall scheme. One of the major triggers in sexual crimes has been quoted as pornography. Yeah.
ఇంటర్నెట్లో విచ్చలవిడిగా అవైలబుల్గా ఉండే ఈ అశ్లీలమైన చిత్రాల వల్ల వాళ్ళకి డిజైర్ కోషన్ పెరిగిపోతుందని. వుడ్ యు అగ్రీ? See, I think that's the stupidest argument I heard because it's a very well known fact, research oriented fact, that the sexual crime is the least wherever sexual freedom is there more. ఇది ఇప్పుడు కాదు, 20 years నుంచి ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇది, స్వీడన్లోని అన్ని చోట్ల. ఎక్కడెక్కడ రిప్రెషన్ ఆఫ్ సెక్షువల్ ఫ్రీడమ్ ఉంటేనే అక్కడే సెక్షువల్ క్రైమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవుట్లెట్ అనేది ఉంటుంది. మీకు డిజైర్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఇఫ్ యూ సీ ఎ పాన్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్, ఇట్ విల్ క్వెల్ యువర్ డిజైర్. దాని అవుట్లెట్ లేనప్పుడే ఇట్ విల్ బికమ్ reach a critical point where people might do this kind of thing, so I think I completely disagree with that. Disagree with this thing. 20 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది దేశంలో వర్మ గారు. ఇటీవల కాలంలో మన హైదరాబాద్లో ప్రజ్వల అనే సంస్థ నడుపుతున్న, అంటే షీ రెస్క్యూస్ గర్ల్స్ హు బీయింగ్ ట్రాఫిక్డ్, ఆవిడకి ఒక వీడియో వచ్చింది. 5 ఒక అమ్మాయిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి దాన్ని వీడియో తీసుకుని, ఆ వీడియోలో ఇంకా భయంపట్టే విషయం ఏంటంటే, ఇద్దరు రేప్ చేస్తూ ఉంటే వీడియో తీస్తున్నవాడు వాడి పక్కవాడు కెమెరా కేసు చూసి నవ్వుతున్నారు. అంటే ఒళ్ళు గగురు పొడిచే ఒకలాంటి ఒక బీభత్సమైన వాతావరణంలో మనం ఉన్నామని అర్థమవుతుంది. డూ యూ ఎవర్ సీ ఎ ఫ్యూచర్ దట్ వీ విల్ స్టాప్ ఆర్ సీ లెస్ ఆఫ్ దీస్, అండ్ హౌ డూ యూ థింక్ దట్స్ గుడ్? I don't think you can see less. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రావటానికి ఈజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు సెల్ ఫోన్తో మీరు తీసేస్తారు. సెల్ ఫోన్ ఎవరు తీస్తున్నారు? ఆ గ్యాంగ్లో ఉన్నాడు ఒకటి తీస్తూ ఉంటాడు. And they're all having fun, and as long as you have a camera you want to use it. ప్రతి ఒక్కళ్ళు ఏమి జరిగినా సెల్ ఫోన్లో షూట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ద నార్మ్. ఇప్పుడు జస్ట్ నో ఐ రెడ్ ఎ న్యూస్ దట్ ఐసిస్ వాళ్ళు ఎవరినో చంపితే కెమెరాలు దే ఫిటెడ్ ఆన్ ద గన్స్ అంటే ఆల్మోస్ట్ వీడియో గేమ్లో చూసినట్టు మీకు మర్డర్స్ చూడొచ్చు. సో మీరు చేసే పని చేస్తున్నారు, దానితో మీ జేబులోనే మీ చేతిలో ఉన్న టెక్నాలజీని యూర్ యూజింగ్ ఇట్ ఇన్ అ వే. సో టెక్నాలజీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు ఇంక్రీజ్, సో ఇట్ కాంట్ డిక్రీజ్. సో ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు, అలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రేప్ వీడియో చూసాను, నాకు ఎవరో చూపించారు వాళ్ళు 3-4 years బ్యాక్. ఇది కూడా ఢిల్లీలో బ్యాక్ సీట్లో దిస్ గై ఈజ్ రేపింగ్ ఎ గర్ల్, వెరీ యంగ్ గర్ల్. ఇప్పుడు ఈ ఫ్రంట్ సీట్లోంచి ఒకటి సెల్ ఫోన్లో షూట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను సినిమా పర్సన్, నేను సినిమాలు చూసి రేప్ అనేది ఇలా జరుగుతుంది అనేది నాకు ఒక ఇది ఉంటుంది. ఓకే, అమ్మాయి అరుస్తుంది రక్షించమని, లేకపోతే పరిగెడుతుంది, ఏదో అలాంటి ఒక ఇమేజరీ తోటి నేను ఉన్నాను. అక్కడ రియాలిటీలో చూస్తే అమ్మాయి కంటిన్యూస్గా నొప్పి గురించి మాట్లాడుతుంది. అంటే హిందీలో లైన్స్, నాకు నొప్పి పెడుతుంది అని నొప్పితో ఏడుస్తుంది. ఎందుకంటే అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. మధ్యలో మనిషిని అడిగింది, ఆడ ఆపేసి వాటర్ బాటిల్ ఇస్తే అమ్మాయి మంచినీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ హీ స్టార్టెడ్ రేపింగ్ హర్. అండ్ ఇట్ ఈస్ బిజార్, ఇట్ ఈస్ లైక్ ఐ వాజ్ షేకెన్ అప్. ఎందుకంటే అది రియాలిటీ. ఎందుకంటే మీరు సినిమాలో అన్నప్పుడు మీరు నిమిషంన్నరో 2 నిమిషాలు చూపిస్తారు. రియల్ లైఫ్ అనేది మీరు అబ్డక్షన్ చేసి అమ్మాయి ఎంతసేపు ఉంది వాళ్ళతో, వాళ్ళు ఎన్ని గంటల క్యాప్టివిటీలో ఉంది, అండ్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఎవెన్చువలీ. ఈ ఆల్ ఎలిమెంట్స్ వాళ్ళు చేసి మధ్యలో మనిషిని అడిగితే తాగటం అది అంటే వాళ్ళు మనుషులే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అదొక సింగిల్ ఎలిమెంట్. కానీ మనిషిని తాగటం వరకు ఓకే, కానీ నన్ను రేప్ చేయొద్దు అంటే అది ప్రాబ్లం. ఎందుకంటే దే ఓన్లీ కెన్ గివ్ దట్ మచ్. సో ఈ ఆస్పెక్ట్స్ అనేది ఈచ్ ఇన్సిడెంట్ని మీరు తీసుకుని సైకలాజికల్గా దాన్ని స్టడీ చేసి ఒక కామన్ ఫార్మ్లో దీస్ ఆర్ ద కాజెస్, దిస్ ఈజ్ వాట్ కెన్ హ్యాపెన్. అది ఆల్మోస్ట్ మీరు చేసి ఆ తర్వాత అమ్మాయికి ఏమైంది, అమ్మాయికి ఫ్యూచర్లో ఏమైంది, అమ్మాయి లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అయింది, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మనకు ఫుల్గా స్ట్రాంగ్గా ఒక ఇది మెసేజ్ లాగా వచ్చి అప్పుడు మనం ఏం చేస్తాం, మీరు సిగరెట్ తాగితే మీ లంగ్స్ పాడైపోతాయి, లంగ్స్ ఇలా ఉంటాయి, లేకపోతే ఇది అవుతుంది, ఇలాంటి దీని మూలాన ఇది ఎఫెక్ట్ ఉంటుంది అని మీరు ఎందుకు అని బయట పెట్టేస్తున్నారు. అది ఆ బయట పెట్టేసినప్పుడు మీకు ఇలా అవుతుందా అని ఒక ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళకు ఉన్నప్పుడు సేమ్ థింగ్ షుడ్ హ్యాపెన్ హియర్. అదొక మెంటల్ డిజీజ్ లాగా ట్రీట్ చేసినప్పుడు యూ విల్ కీప్ ఇట్ ఓపెన్. ఒక డిజీజ్ని మీరు ఎలా అయితే ఎక్స్పోజ్ చేస్తున్నారో, రేప్ చేయాలి అనే ఆలోచన వాడు ఇంప్లిమెంట్ చేసాడు, వాడు ఒక మెంటల్ డిజీజ్ ఉంది. ఆ మెంటల్ డిజీజ్ ఎప్పుడు దానికి క్యూర్ దొరుకుతుందంటే దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు వస్తుంది. వాట్ ఈస్ ఈవెన్ మోర్ స్కేరీ ఈస్ ఆ మెంటల్ డిజీజ్ కి బీజం దాదాపు ప్రతి మొగాడిలో ఉండుండొచ్చు. అదే 100%. ఎగ్జాంపుల్. కానీ అది ఆ బీజం ఎప్పుడు మొలకెత్తి ఎప్పుడు పూర్తిగా తీవ్ర రూపం దాలుస్తుందో చెప్పలేని పరిస్థితి. బికాస్ సిచ్యువేషన్ కెన్ డ్రైవ్. Correct. Until a situation drives a rapist to rape. Correct. You never know there's a rapist on the prowl. Yeah. Perfect. That is really, really scary to live in this kind of a world for women. And what would you like to tell women? ఇప్పుడు అబ్బాయిల మైండ్ సెట్ గురించి లేక వ్యవస్థ గురించి మాట్లాడారు. నాకు టు టెల్ విమెన్ ఐ డోంట్ థింక్ దిస్ అ పాయింట్. ఎందుకంటే విమెన్ ఆర్ ద ప్రే హియర్.
వాట్ కెన్ ఐ ప్రే డూ అగేన్స్ట్ హంటర్? విమెన్ కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఇది అన్ని ఏదో నీజక్ రియాక్షన్లో ఇప్పుడు నేను ఒక మగవాడిని, టెక్నికల్లీ ఐ మైట్ బి మోర్ స్ట్రాంగర్ దెన్ ఎ ఉమెన్, బట్ దట్ డజంట్ మీన్ ఒక ముగ్గురు గూండాలు వచ్చి నన్ను నా డబ్బులు తీసుకోవడానికి వస్తే నేను డబ్బులు అడగలుగుతానా? ఐ కాంట్, బికాస్ స్టూపిడ్. సో విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఆర్ ప్రే. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం సొసైటీకి ఉంది, ఎస్టాబ్లిష్మెంట్కి ఉంది, లా ఎన్ఫోర్స్మెంట్స్కి ఉంది. అంతేగాని విమెన్ ఏం చేయాలి? విమెన్ షుడ్ బిహేవ్ ఎగ్జాక్ట్లీ లైక్ విమెన్. దే షుడ్ బీ ద వే దే ఆర్. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ దేర్ ఫ్రీడమ్. అంతేగాని మీరు ఇలా చేయాలి చేయకూడదు అని చెప్పడం మాత్రం ఇట్ ఈస్ యాజ్ బ్యాడ్ యాజ్ ద రేపిస్ట్. ఇఫ్ యూర్ రిస్ట్రిక్టింగ్ ఎ ఉమెన్ ఫ్రమ్ వాట్ షీ ఈస్, that means you are actually theoretically raping her in another way. Yeah, in another way. The first time I feel really moved. Thank you very much. ఈరోజు రామోయిజంలో మీ అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు. ఈ సమస్య, ఈ చర్చ కూడా ఇలాగే కొనసాగుతుంది, బహుశా రామోయిజంలో కాకపోతే అనేక వేదికలపై కొనసాగాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. ఇది ఇవాల్టి రామోయిజం. మరొక రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. నాలో ఉన్న చాలా గొప్ప విషయాలు వాళ్ళు గుర్తించరు, నాలో లేని విషయాలు వాళ్ళు గొప్ప అనుకుంటారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అంటే అసలు నేను పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళ గొప్పతనం నాకేమీ చేయాల. ఎవరు ఎందుకు